ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రీడైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ అడ్రస్ చేంజ్, ఆర్టికల్స్ అడ్రస్డ్ టు డిసీజ్డ్ పర్సన్, లయబిలిటీ టు డిటెన్షన్ టు సర్టెన్ మెయిల్స్, ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై పోస్ట్ మ్యాన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము ఈ వీడియోస్లో. నెక్స్ట్ 2 టాపిక్స్ రిమైనింగ్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. Now move on to topic. ఫస్ట్ రీడైరెక్షన్. రీడైరెక్షన్ అంటే ఏంటి అంటే ఇందులో 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఏ పోస్టల్ ఆర్టికల్ విచ్ కెనాట్ బి డెలివర్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్ ఓయింగ్ టు ద అడ్రసీ. అంటే ఒక పోస్టల్ ఆర్టికల్ అనేది ఒక పోస్ట్ ఆఫీస్ ద్వారా డెలివరీ కాబడదు. టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్ ఓయింగ్ టు ద అడ్రసీ బీయింగ్ ఎల్స్వేర్ మే బి రీడైరెక్టెడ్. అంటే అడ్రసీకి సంబంధించింది అడ్రసీకి కాకుండా వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట, వేరే పోస్ట్ ఆఫీస్కి. అక్కడి నుంచి అడ్రసీకి చేరడానికి రీడైరెక్టెడ్ చేయబడుతుంది. అది ఫ్రీ ఆఫ్ చార్జ్, ఫ్రీగా కూడా రీడైరెక్ట్ చేయబడుతుంది. సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ క్లాస్ 71. అంటే క్లాస్ 71 ప్రకారం టు అనదర్ పోస్ట్ ఆఫీస్ ఫర్ డెలివరీ టు హిమ్. ఫ్రీగా రీడైరెక్ట్ చేయబడుతుంది, లేకపోతే అమౌంట్ కూడా పే చేయబడుతుంది అకార్డింగ్ టు ద క్లాస్ నెంబర్ 71. క్లాస్ నెంబర్ 71 ప్రకారం అమౌంట్ కూడా ఒక్కొక్కసారి రీడైరెక్ట్ చేయడానికి ఛార్జ్ చేయబడుతుంది అన్నమాట. ఇందులో రీడైరెక్షన్కి సంబంధించినవి క్లాజెస్ 67 టు ద 73 వరకు రీడైరెక్షన్కి సంబంధించిన క్లాజెసే ఉంటాయన్నమాట. నెక్స్ట్ రెండో పాయింట్, ఇఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ ఆర్ ఏ నోటీస్ ఆఫ్ ద అరైవల్ హ్యాస్ వన్స్ బీన్ టెండర్డ్ టు ద అడ్రసీ బై ద పోస్ట్ ఆఫీస్. అంటే ఇప్పుడు పోస్టల్ ఆర్టికల్ ఒక పోస్ట్ ఆఫీస్కి వచ్చింది, నోటీస్ కానీ పోస్టల్ ఆర్టికల్ కానీ వచ్చింది, అది మనము అడ్రసీకి చెప్పగలిగితే, అంటే అడ్రసీని మనం ఐడెంటిఫై చేసి తన ఫోన్ నెంబర్ ద్వారానో లేకపోతే ఏ విధంగా అయినా సరే ఇంటిమేషన్ ఇవ్వగలిగితే అప్పుడు రీడైరెక్ట్ చేయాల్సిన, ఇట్ విల్ నాట్ బి రీడైరెక్టెడ్ టు హిస్ అడ్రస్ ఎల్స్వేర్. అప్పుడు రీడైరెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ 68th వన్, ఇంటర్సెప్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ రీడైరెక్షన్. ఇంటర్సెప్షన్ అంటే అవరోధం లేకపోతే ఆటంకం. ఏ పోస్టల్ ఆర్టికల్ కెనాట్ బి ఇంటర్సెప్టెడ్ అండ్ రీడైరెక్టెడ్ వైల్ ఇన్ ట్రాన్సిట్. ట్రాన్సిట్ అంటే ట్రావెలింగ్ చేసే టైంలో రీడైరెక్షన్ అనేది చెయ్యలేము ఏ పోస్టల్ ఆర్టికల్నైనా. ఇట్ కెన్ ఓన్లీ బి రీడైరెక్టెడ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. ఏ పోస్ట్ ఆఫీస్కి అది పంపించారో ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనే అక్కడ అడ్రసీ ఉంటే అడ్రసీకి డెలివరీ చేయబడుతుంది. ఒకవేళ అడ్రసీ లేకుండా ఉంటే దాన్ని అడ్రస్కి రీడైరెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ 69, కండిషన్స్ ఆఫ్ ఏ ఫ్రీ రీడైరెక్షన్. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రీడైరెక్షన్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కూడా రీడైరెక్ట్ చేయొచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ ఏంటివో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Save as otherwise provided in class 71, a postal article redirected to any place served by the inland post by an officer of the post office or by an agent of the addressee after its delivery will be transmitted by the post free of charge in respect of such further transmissions provided that. అంటే క్లాజ్ నెంబర్ 71 ప్రకారం కాకుండా మామూలుగా ఒక పోస్టల్ ఆర్టికల్ని అక్కడ ఉండే ఆఫీసర్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్, అంటే పోస్ట్ ఆఫీస్లో ఉండే ఒక ఆఫీసర్ కానీ లేకపోతే ఏదైనా పొరపాటున మనము ఒక అడ్రస్కి ఇచ్చిన తర్వాత ఆ ఏజెంట్ కానీ ఆ అడ్రస్కి కానీ ఇచ్చిన తర్వాత తనకి కూడా దీన్ని రీడైరెక్ట్ చేసే అధికారం ఉంది. ఎప్పుడు అనేది కింద 2 కండిషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం దాన్ని ఫ్రీ ఆఫ్ రీడైరెక్షన్ కిందకి తీసుకుంటామన్నమాట. అందులో ఫస్ట్ వన్, ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ రీడైరెక్టెడ్ by an agent of the addressee, the article has not been opened
and has been either returned to the postman or reposted at the place of the delivery. అంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ అయినప్పుడు దాన్ని రీడైరెక్ట్ చేయాలనుకుంటే ఏజెంట్ ఆఫ్ ద అడ్రసీ రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే ద ఆర్టికల్ హ్యాస్ నాట్ బీన్ ఓపెన్, ఆ ఆర్టికల్ ఓపెన్ చేయకుండా ఉండాలి. అలాగే రిటర్న్ టు ద పోస్ట్ మ్యాన్, దాన్ని పోస్ట్ మ్యాన్కైనా లేకపోతే రీపోస్టెడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ద డెలివరీ, ఎక్కడైతే అతనికి డెలివరీ ఇచ్చారో అక్కడే దాన్ని రీపోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు రీడైరెక్షన్కి ఛార్జ్ ఏమీ అవ్వదు. నెక్స్ట్, in the case of a registered article redirected by an agent of the addressee, the article has not been opened and has been returned to the postman at the place of the delivery with the receipt unsigned. అంటే ఒకవేళ రిజిస్టర్డ్ లెటర్ అయితే సేమ్ బై ద ఏజెంట్ ఆఫ్ ద అడ్రసీ రీడైరెక్ట్ చేయాలనుకుంటే ద ఆర్టికల్ హ్యాస్ నాట్ బీన్ ఓపెన్డ్, ఇక్కడ కూడా ఆర్టికల్ అనేది ఓపెన్ చేయకుండా ఉండాలి, అది పోస్ట్ మ్యాన్కి ఇచ్చి ఉండాలి. అలాగే ఎక్కడైతే అక్కడుండే పోస్ట్ మ్యాన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఎవరైతే అతనికి డెలివరీ చేశారో. అలాగే రిసిప్ట్ అన్సైన్డ్ కూడా ఉండాలి. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్, వేర్ ఏ పోస్టల్ ఆర్టికల్ ఈజ్ రీడైరెక్టెడ్ టు ఎనీ ప్లేస్ అండర్ సబ్ క్లాస్ 1. అంటే ఒక పోస్టల్ ఆర్టికల్ అనేది రీడైరెక్టెడ్ టు ఎనీ ప్లేస్ అండర్ సబ్ క్లాస్ 1. ఇంతకుముందు పైన ఫస్ట్ 67లో సబ్ క్లాస్ 1 ఉంది కదా, దాని ప్రకారం ఒక పోస్టల్ ఆర్టికల్ని రీడైరెక్టెడ్ టు ఎనీ ప్లేస్, ఒక ప్లేస్కి సెండ్ చేయాలి అంటే ద పోస్ట్ మాస్టర్ అట్ సచ్ ప్లేస్ మే, అక్కడ ఉండే పోస్ట్ మాస్టర్ ఇఫ్ ఆథరైజ్డ్ బై ఎ జనరల్ ఆర్ ఎ స్పెషల్ ఆర్డర్ ఇన్ దిస్ బిహాఫ్ issued by the head of the circle require the addressee of the redirected article to give at the time of delivery a receipt for such article. ఒక పోస్టల్ ఆర్టికల్ని రీడైరెక్ట్ చేయాలంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి, ఏదైనా ప్లేస్కి అండర్ సబ్ క్లాస్ 1. సబ్ క్లాస్ 1 అంటే మామూలుగా సబ్ క్లాస్ 1లో ఏమని డిస్కస్ చేసుకుందాం, ఎవరైతే అడ్రసీ అక్కడ లేకుండా ఉంటే దాన్ని అసలైన అడ్రసీ దగ్గరికి పంపించడానికి మనం రీడైరెక్ట్ చేయడాన్ని రీడైరెక్షన్ అంటారనమాట. అలాగా అక్కడ ఉండే ఒక పోస్ట్ మాస్టర్ జనరల్కి ఇఫ్ ఆథరైజ్డ్ బై ఏ జనరల్ ఆర్ ఏ స్పెషల్ ఆర్డర్ ఇన్ దిస్ బిహాఫ్ ఇష్యూడ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్, అంటే హెడ్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఈ ఆథరైజ్డ్ బై జనరల్ ఒక ఆథరైజేషన్ అనేది ఉండాలి. అడ్రసీ ఆఫ్ ద రీడైరెక్టెడ్ ఆర్టికల్ టు గివ్, రీడైరెక్ట్ చేసి ఆర్టికల్ని ఇవ్వడానికి అట్ ద టైమ్ ఆఫ్ ద డెలివరీ ఏ రిసిప్ట్ ఫర్ సచ్ ఆర్టికల్, డెలివరీ చేసిన తర్వాత అక్కడ రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 70, పెనాల్టీ ఫర్ బ్రీచ్ ఆఫ్ కండిషన్. పెనాల్టీ అనేది ఎప్పుడు పడుతుంది, ఎటువంటి కండిషన్లో? ఏ పోస్టల్ ఆర్టికల్ రీపోస్టెడ్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ ఓపెన్డ్, అంటే ఒకవేళ పోస్టల్ ఆర్టికల్ని ఓపెన్ చేసేస్తే ఆర్ రీపోస్టెడ్ అట్ ఎనీ ప్లేస్ అదర్ దాన్ ద ప్లేస్ అట్ విచ్ ఇట్ వాజ్ డెలివర్డ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ పోస్టల్ ఆర్టికల్ పోస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ చార్జ్డ్ విత్ పోస్టేజ్ అకార్డింగ్లీ. అంటే ఒక ఆర్టికల్ని ఓపెన్ చేసేస్తే అప్పుడు దాన్ని రీపోస్ట్ చేయడానికి డెలివరీ అయిన ప్లేస్ కాకుండా వేరే ఏ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా అది మళ్ళీ ఫస్ట్ టైం మనము దాన్ని పోస్ట్ చేసినట్టే అర్థం. దానికోసం మనము చార్జ్డ్ విత్ పోస్టేజ్ అకార్డింగ్లీ, దాని వెయిట్ని బట్టి దానికి ఎంత పోస్టేజ్ స్టాంప్స్ మనం అంటించాలో అంత పోస్టేజ్ స్టాంప్స్ అంటించే దాన్ని పోస్ట్ చేయాలన్నమాట. A registered article of which delivery has been taken can be reposted only under the conditions prescribed for the posting of a registered articles for the first time. అంటే రిజిస్టర్ ఆర్టికల్ ఉన్నా కూడా దాన్ని రీపోస్ట్ చేయడానికి కొన్ని కండిషన్స్లో పోస్టింగ్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్ ఫర్ ద ఫస్ట్ టైం, మామూలుగా ఫస్ట్ టైం రిజిస్టర్ ఆర్టికల్ని ఎలా పోస్ట్ చేస్తామో సేమ్ వీటిని కూడా అలాగే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. Except that the subject to the provisions of a class 71, no fresh charge will be made on account of the postage if the article has not been opened.
క్లాజ్ నెంబర్ 71 రూల్స్ ప్రకారం కాకుండా ఒకవేళ మనము ఆ పోస్టేజ్ ఆర్టికల్స్ని ఓపెన్ చేయకుండా ఉంటే అప్పుడు పోస్టేజ్ అంటించాల్సిన అవసరము లేదు, దాన్ని ఫ్రెష్ చార్జ్ చేయాల్సిన అవసరము లేదనమాట. డైరెక్ట్ రీడైరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 71 క్లాస్. ఇంతకుముందు 2 వాటిల్లో క్లాస్ 71 అని వచ్చింది, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. రీడైరెక్షన్ ఫీ ఆన్ పార్సల్స్. పార్సల్స్ని మనం రీడైరెక్ట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు? ఏ పార్సల్ రీడైరెక్టెడ్ టు ఎనీ ప్లేస్ సర్వ్డ్ బై ద ఇన్లాండ్ పోస్ట్ విల్ ఎక్సెప్ట్ where the original address and the substituted address are within the delivery area of the same post office or within the same post town be chargeable in respect of each redirection with further postage amounting to half the prepaid rate. అంటే ఒక పార్సల్ అనేది ఇన్లాండ్ పోస్ట్ ద్వారా ఒరిజినల్ అడ్రస్ లేకపోతే వేరే అడ్రస్కి వెళ్ళిపోతే ఒరిజినల్ అడ్రస్ అలాగే వేరే అడ్రస్ వచ్చింది, ఆ డెలివరీ ఏరియా ఒకే పోస్ట్ ఆఫీస్ కింద ఉన్నా లేకపోతే పోస్ట్ టౌన్ కింద ఉన్నా కూడా దాన్ని రీడైరెక్ట్ చేయడానికి అందులో ప్రీపెయిడ్గా ఎంతైతే అమౌంట్ ఉందో దానికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పోస్టేజ్ అనేది మనము ఆ పార్సల్కి తగిలించాల్సి వస్తుంది, లేకపోతే మనము అమౌంట్ పే చేసి దానికి రీడైరెక్ట్ చేయాలన్నమాట. సచ్ రీడైరెక్షన్ ఈజ్ నాట్ హవెవర్ అండర్టేకెన్ అన్లెస్ ద అడ్రస్సీ ఆర్ హిస్ ఏజెంట్ గివ్స్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద మ్యాటర్. అంటే ఇటువంటి సచ్ రీడైరెక్షన్ అనేది పాసిబుల్ ఎప్పుడవుతుంది అంటే అడ్రస్సీ లేకపోతే ఏజెంట్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద మ్యాటర్, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే రీడైరెక్షన్ అనేది అవుతుంది. కింద 2 నోట్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. నోట్ 1, నో రీడైరెక్షన్ ఫర్ విల్ బి రిక్వైర్డ్ ఫ్రమ్ ద సెండర్ వేర్ ఏ పార్సల్ హ్యాస్ బీన్ రిటర్న్డ్ ఆర్ అన్క్లైమ్డ్ ఆర్ రిఫ్యూజ్డ్ ఫర్ డెలివరీ టు హిమ్ విత్ ఇన్ ద డెలివరీ ఏరియా ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇష్యూ ఆర్ ద సేమ్ పోస్ట్ టౌన్. ఇన్ అదర్ కేసెస్ రీడైరెక్షన్ ఫీ అమౌంటింగ్ టు ద హాఫ్ ఆఫ్ ద prepaid rate is chargeable from the sender in respect of each redirection. అంటే ఒక రీడైరెక్షన్ నో రీడైరెక్షన్ ఫీ అనేది అంటే ఫీ అనేది అవసరం లేదు. ఎటువంటి అప్పుడు ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అంటే సెండర్ దగ్గర నుంచి ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే పార్సల్ రిటర్న్ అయిపోయినా, అన్క్లైమ్డ్ అయిపోయినా, లేకపోతే వాళ్ళు మాకు వద్దని రిఫ్యూజ్ చేసేసిన, అలాంటప్పుడు అదే డెలివరీ ఏరియాలోనే వాళ్ళు చెప్పేశారనుకోండి మాకు అవసరం లేదండి ఇది అని, అలాంటప్పుడు అదే పోస్ట్ టౌన్లో ఉన్నా కూడా ఆ మాట చెప్పేస్తే ఇన్ అదర్ కేసెస్ ఏ రీడైరెక్షన్ ఫీ అమౌంటింగ్ టు హాఫ్ ఆఫ్ ద ప్రీపెయిడ్ రేట్ ఈజ్ చార్జబుల్. ఇలా కాకుండా వేరేటివి అంటే రిఫ్యూజ్ చేసేసినప్పుడు, అన్క్లైమ్ చేసినప్పుడు, రిటర్న్ చేసినప్పుడు మాత్రం ఫీ ఎటువంటి ఫీ అనేది వాటికి వర్తించదు. ఒకవేళ అలా కాకుండా వేరే కేసెస్లో అయితే మాత్రం ఆ పార్సల్ ఎంత ఉందో హాఫ్ ఆఫ్ ద ప్రీపెయిడ్ రేట్ అంతా సెండర్ దగ్గర నుంచి రికవర్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్క రీడైరెక్షన్కి ఆ అమౌంట్ ఎంత ఉందో దానికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ నోట్ 2, నో రీడైరెక్షన్ ఫీ విల్ బి చార్జ్డ్ ఆన్ ఇన్లాండ్ పార్సల్స్ అడ్రస్డ్ టు ట్రూప్స్. అంటే ఇన్లాండ్ పార్సల్స్ మీద ఎటువంటి ఫీ అనేది కలెక్ట్ చేయరు రీడైరెక్షన్ కోసం. అది ట్రూప్స్ అంటే ఎవరు? సోల్జర్స్ అన్నమాట, మిలిటరీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇన్లాండ్ పార్సల్స్ మీద రీడైరెక్షన్కి ఫీ అనేది ఛార్జ్ చేయబడదు. అండ్ సచ్ పార్సల్స్ వెన్ రీడైరెక్టెడ్ విత్ ఇన్ ఇండియా, అటువంటి పార్సల్స్ విత్ ఇన్ ఇండియాలో రీడైరెక్ట్ చేయబడితే విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రీ ఆఫ్ ఎనీ ఫర్దర్ ఛార్జెస్. అలాంటప్పుడు రీడైరెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఛార్జెస్ అనేవి కలెక్ట్ చేయబడవు. నెక్స్ట్ 72, ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్. ఒకవేళ
వాళ్ళు ఉన్న హౌస్ చేంజ్ అయిపోతే అప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. పర్సన్స్ చేంజింగ్ దేర్ అడ్రస్ షుడ్ ఫర్నిష్ ద పోస్ట్ ఆఫీస్ బోత్ అట్ ద ప్లేస్ which they are leaving and at the place to which they are going with written instructions regarding the disposal of a postal articles including money orders received to their address. అంటే ఎవరైతే హౌస్ చేంజ్ అవుతారో వాళ్ళు ప్రస్తుతం ఉన్న హౌస్ డీటెయిల్స్ అలాగే నెక్స్ట్ ఎక్కడికి చేంజ్ అవుతున్నారో ఆ హౌస్ డీటెయిల్స్ పూర్తిగా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ టైప్లో మనకి రాసి ఇవ్వాలి. అలాగే స్పెసిఫై చేయాలి. అక్కడికి వచ్చే లెటర్స్ అన్నిటినీ వాళ్ళ అడ్రస్కి వచ్చేటట్టు మా ప్రతి అడ్రస్ మనీ ఆర్డర్తో సహా ఈ అడ్రస్కి పంపించండి అని ఒక రిక్వెస్టింగ్ అనేది పెట్టుకోవాలి. ద ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి సింపుల్ అండ్ డైరెక్ట్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి సింపుల్గా ఉండాలి, డైరెక్ట్గా ఉండాలి. అండ్ మస్ట్ స్టేట్ వెదర్ దే ఆర్ ఇంటెండెడ్ టు అప్లై టు ఆల్ పోస్టల్ ఆర్టికల్స్ అండ్ వెదర్ ద పోస్టల్ ఆర్టికల్స్ refers to all postal articles addressed to the person giving the instruction only. ఆర్టికల్స్ అడ్రస్ టు ద పర్సన్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ అంటే అన్ని పోస్టల్ ఆర్టికల్స్కి, లేకపోతే వెదర్ ద పోస్టల్ ఆర్టికల్స్ రెఫర్స్ టు ఆర్ పోస్టల్ ఆర్టికల్స్ అడ్రస్ టు ద పర్సన్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఆర్టికల్ అక్కడికే రావాలా, లేకపోతే మనకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రాసి ఇచ్చిన ఆ వ్యక్తి మాత్రమే అక్కడికి రావాలా అనేది కూడా స్పెసిఫై చేయాలి. ఆర్ ఆల్సో టు ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆఫ్ ఏ హౌస్ హోల్డ్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అందరి లెటర్స్ అక్కడికే రావాలా అనేది స్పెసిఫై చేయాలి. కాంప్లికేటెడ్ ఆర్ ఏ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ నేచర్ ఆఫ్ ఏ టూర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి అటెండెడ్ టు అంటే కాంప్లికేటెడ్గా లేకపోతే కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ నేచర్ ఆఫ్ ఏ టూర్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మేము టూర్లో ఉన్నాము, టూర్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చి మనం ఈరోజు ఇక్కడ ఉంటాం, ఈరోజు ఇక్కడ ఉంటాం అలా టైప్లో చెప్తే కండిషనల్గా ఉన్నా కూడా వాటిని యాక్సెప్ట్ చేయబడదు. నెక్స్ట్ వన్ 72లోనే సెకండ్ వన్ ఆర్టికల్స్ ఆఫ్ ద లెటర్ మెయిల్ ఒరిజినల్లీ పోస్టెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ బై ద ఇన్లాండ్ పోస్ట్ విల్ నాట్ బి రీడైరెక్టెడ్ టు ప్లేస్ నాట్ సర్వ్డ్ బై ద ఇన్లాండ్ పోస్ట్ అంటే ఎప్పుడైతే ఆర్టికల్స్ అనేటివి ఒరిజినల్లీ పోస్టెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ బై ద ఇన్లాండ్ పోస్ట్ ద్వారా మనము పోస్ట్ చేయబడితే వాటిని రీడైరెక్ట్ చేసే చోట కూడా ఇన్లాండ్ పోస్ట్ అనేది అవైలబుల్లో ఉండాలి. ఒకవేళ ఇన్లాండ్ పోస్ట్ అవైలబుల్లో లేకుండా ఉంటే అవి సర్వ్ చేయబడవు, అక్కడ యాక్సెప్ట్ చేయబడవు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వితౌట్ ఎక్స్ప్రెస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద అడ్రసీ ఇన్ రైటింగ్ టు దిస్ ఎఫెక్ట్ అంటే ఈ విషయం అనేది వితౌట్ ఎక్స్ప్రెస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద అడ్రసీ ఇన్ రైటింగ్ టు దిస్ ఎఫెక్ట్ దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ అనేది అడ్రసీ అనేది ఇవ్వాలి. అన్లెస్ ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ బై ద ఫారిన్ పోస్ట్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇప్పుడు ఫారిన్ పోస్ట్ అలాంటప్పుడు ఈ కండిషన్స్ అనేటివి మనం రిక్వైర్డ్ చేసుకోవాలన్నమాట. Persons living India are therefore advised to leave their written instructions or to appoint an agent in India to receive any letters or other articles that may arrive for them after departure. అంటే కొంతమంది ఫారిన్స్కి వెళ్ళిపోతారు కదా, అలాంటప్పుడు వాళ్ళకు వచ్చిన ఆర్టికల్స్ ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. పూర్తి ఆర్టికల్స్ వాళ్ళే రిసీవ్ చేసుకోవచ్చునా లేదా వితౌట్ లివింగ్ ఇండియా అంటే ఇండియాని లీవ్ అవ్వకముందే చెప్పాలి. అన్పెయిడ్ ఆర్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఇన్లాండ్ ప్యాకెట్స్ విల్ నాట్ బి రీడైరెక్టెడ్ టు ఫారిన్ కంట్రీస్ అంటే పూర్తిగా పెయిడ్ చేయకుండా ఉండేటివి లేకపోతే ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఇన్లాండ్ ప్యాకెట్స్ అంటే సగం పోస్టేజ్ డ్యూ ఉండే వాటిని ఫారిన్ కంట్రీస్కి రీడైరెక్ట్ అనేటివి చెయ్యరు. Unless fully prepaid at the rate applicable to such packets for transmission by the foreign post. ఒకవేళ ఫుల్గా ప్రీపెయిడ్ చెయ్యుంటే అటువంటి సచ్ ప్యాకెట్స్ ఫర్ ట్రాన్స్మిషన్ బై ద ఫారిన్ పోస్ట్ అటువంటివి మాత్రం ఫారిన్ పోస్ట్కి పంపించవచ్చు. ఇక్కడ నోట్ ఒకటి ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ యాక్షన్ టేకన్ బై ద కంట్రీ ఆఫ్ ఏ డెస్టినేషన్ ఆన్ యాన్ ఇన్లాండ్ ఆర్టికల్ రిసీవ్డ్ బై ఇట్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ కంట్రీ అంటే ఒకవేళ మనం ఇక్కడ నుంచి రీడైరెక్ట్ చేసిన
ఇన్లాండ్ ఆర్టికల్ అనేది అక్కడ కంట్రీలో ఎటువంటి వాటికి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటిని పాటించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు, దాన్ని డెలివరీ చేయొచ్చు. వాళ్ళ రూల్స్ ప్రకారం దాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ 73rd వన్, లాస్ట్ వన్, రీడైరెక్షన్లో పీరియడ్ ఫర్ విచ్ ఇన్స్ట్రక్షన్స్ వ్యాలిడ్ అంటే మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎన్ని రోజులు వ్యాలిడ్ అవుతాయి. అడ్రస్సీ దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సపరేట్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే ప్రతి ఒక్క అడ్రస్ చేంజ్ అయినప్పుడల్లా సపరేట్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి రిక్వైర్ అవుతాయి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ నాట్ ఆర్డినర్లీ బీ అటెండెడ్ టు ఫర్ ఏ లాంగ్ పీరియడ్ దాన్ 3 months అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డినరీగా 3 నెలలకు మించి పనికిరావు. అన్లెస్ రిన్యూడ్ విత్ ఇన్ దట్ టైం ఆ 3 months లోపల మళ్ళీ మనము ఇదే అడ్రస్ అనేది మనం స్పెసిఫై చేయాలి. లేకపోతే ఇన్ ద కేస్ ఆఫ్ ఏ పర్సన్స్ లివింగ్ ఇండియా వెన్ ఏ లాంగర్ పీరియడ్ మే బీ సాటిస్ఫైడ్ ఇఫ్ డిజైర్డ్ లేకపోతే పోయి స్పెసిఫై చేయాలి ఒకవేళ హౌస్ చేంజ్ అయితే. ఒకవేళ ఇండియానే వదిలి వెళ్ళే వాళ్ళు మాత్రం లాంగ్ పీరియడ్లో స్పెసిఫై చేసి వెళ్ళచ్చు ముందుగానే వాళ్ళకి ఇష్టం ఉంటే. అక్కడికి రీడైరెక్షన్ టాపిక్ ఎండ్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ 89 క్లాస్ నెంబర్ ఆర్టికల్స్ అడ్రస్ టు ద డిసీజ్డ్ పర్సన్స్. ఎవరైనా హెల్త్ బాగాలేకున్నా లేకపోతే సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటే అలాంటప్పుడు మనం ఆర్టికల్స్ వస్తే వాళ్ళ పేరు మీద వాటిని ఎలా డెలివర్ చేయాలి. ఆర్టికల్స్ అడ్రస్ టు డిసీజ్డ్ పర్సన్స్ ఆర్ ఆర్డినరీ డీల్డ్ విత్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్. అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తామో సేమ్ ఈ డిసీజ్డ్ పర్సన్స్ ఆర్టికల్స్ కూడా అలాగే హ్యాండిల్ చేయాలి. పోస్ట్ మార్టర్స్ ఆర్ హవెవర్ ఆథరైజ్డ్ టు ఎక్సర్సైజ్ ద డిస్క్రిషన్ ఇన్ డెలివరింగ్ such articles to any near relative of the deceased who may have applied for them or who may desire to receive them, so long as the articles are uninsured and do not appear to contain any valuable property and there is no doubt as to the title of the applicant to receive such articles and there is no counterclaimant or a likelihood of dispute. అంటే ఇక్కడ ఉండే పోస్ట్ మాస్టర్ ఆ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన పోస్ట్ మాస్టర్ అనే అతనికి అధికారం ఉంది ఏంటి అతను ఎవరు ఏంటి అని కనుక్కోవడానికి. అలాగే ఈ ఆర్టికల్స్ని ఎవరికి డెలివరీ చేస్తే తనకి చేరుతుంది, అందులో వాల్యుబుల్ అయితే ఏమీ లేదు, అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్ అయితే కాదు, ఇవన్నీ చూసి అలాగే ఈ లెటర్ కన్ఫామ్గా ఆ డిసీడ్ పర్సన్కి చేరుతుంది ఈ సంథింగ్ పర్సన్ వల్ల అనేది అనుకుంటే పోస్ట్ మాస్టర్ అప్పుడు వాళ్ళ రిలేటివ్స్కి ఈ లెటర్స్ అనేటివి సర్వ్ చేయబడతాయి అన్నమాట. ఇన్ ఆల్ అదర్ కేసెస్ మిగతా కేసెస్లో అప్లికేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్ షుడ్ బి అడ్రస్డ్ టు ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ కన్సర్న్డ్. అలా కాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుని ఎవరు రిలేటివ్స్ ఎవరు లేరు ఇలాగా ఉంటే మాత్రం అప్లికేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఇలాంటి ఆర్టికల్స్ గురించి అప్లికేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్కి సంబంధించిన అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ కన్సర్న్డ్. ఇటువంటి లెటర్స్ని హెడ్ ఆఫ్ ద సర్కిల్కి అప్పగించబడతాయి. ఇక్కడ నోట్ ఈ ఆర్టికల్ 89కి ఆర్టికల్స్ అడ్రస్ టు ద డిసీజ్డ్ పర్సన్స్కి సంబంధించిన అప్లికేషన్స్కి సంబంధించినవి కొన్ని డీటెయిల్స్. ప్లీజ్ ఆల్సో సి క్లాజ్ నెంబర్ 230. దీన్ని లాస్ట్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ 90 లయబిలిటీ టు డిటెన్షన్ ఆఫ్ సర్టెన్ మెయిల్స్. ఇక్కడ in cases where the transmission or the delivery of letters would be delayed by the dispatch or a delivery at the same time of a book's pattern or a sample packets other than registered newspapers or a parcels. అంటే
ట్రాన్స్మిషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ట్రాన్స్మిషన్లో లేట్ అయినా, లేకపోతే డెలివరీ ఆఫ్ ఏ లెటర్స్ లేట్ అయినా, డిస్పాచ్ చేయడానికి కానీ, డెలివరీ చేయడానికి కానీ, అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ఏ బుక్స్ ప్యాటర్న్ కానీ, అలాగే సేమ్ ప్యాకెట్స్ టైప్లో ఇవన్నీ డెలివరీలో లేట్ అయినా, అదర్ దాన్ రిజిస్టర్ న్యూస్ పేపర్స్ మాత్రం లేట్ అవ్వకూడదు అనమాట. ఆర్ పార్సల్ సచ్ ఆర్టికల్స్ మే బీ హెల్డ్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 day. ఇలాంటివి లేట్ అయినటివి వాటిని ఆఫీస్లో పెట్టుకోవచ్చు, ఒక డేకి మించి ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు. దీస్ ఆర్టికల్స్ ఎక్సెప్టింగ్ పార్సల్స్, ఇటువంటి ఆర్టికల్స్ పార్సల్స్ తప్పించి మే ఆల్సో బీ హెల్డ్ ఓవర్ టిల్ ద నెక్స్ట్ డెలివరీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద డెలివరీ. ఇంకో రోజు డెలివరీ చేసే నెక్స్ట్ డేకి ముందు డే కూడా మనం ఆఫీస్లో పెట్టుకునే ఛాన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 91 ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై విలేజ్ పోస్ట్ మ్యాన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది లాస్ట్ టాపిక్. ఇన్ అడిషన్ టు దేర్ రెగ్యులర్ డెలివరీ వర్క్, అంటే మామూలుగా వాళ్ళు చేసే రెగ్యులర్ డెలివరీ వర్క్ కాకుండా, అంటే రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తారు, బిడ్ బుక్లో సంతకం పెట్టించుకుంటారు, అలాగే లెటర్స్ వచ్చినవి డెలివరీ చేస్తారు. అవి కాకుండా ఇంకా ఏమేం చేస్తాడు పోస్ట్ మ్యాన్ విలేజ్ సైడ్లో అంటే, విలేజ్ పోస్ట్ మ్యాన్ క్యారీ ఏ స్మాల్ స్టాక్ ఆఫ్ ఏ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఆఫ్ ద మోర్ ఫ్రీక్వెంట్లీ యూటిలైజ్డ్ డినామినేషన్ ఫర్ సేల్ టు ద రూరల్ పబ్లిక్. అంటే పోస్ట్ మ్యాన్ తనతో పాటు పోస్టేజ్ స్టాంప్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఏవైతే మెయిన్గా అందరూ వాడుతున్నారో, ఏవేవి అడుగుతున్నారో ఆ డినామినేషన్కి సంబంధించిన స్టాంప్స్ పబ్లిక్ మధ్యలోకి తీసుకెళ్ళాలి. దే ఆల్సో కీప్ ఏ స్టాక్ ఆఫ్ ద కామన్లీ రిక్వైర్డ్ పోస్టల్ ఫార్మ్స్ లైక్ అక్నాలెడ్జ్మెంట్ ఫార్మ్స్ ఆల్సో. అంటే వీళ్ళు స్టాక్ ఆఫ్ కామన్లీ రిక్వైర్డ్ పోస్టల్ ఫార్మ్స్, మామూలుగా అందరూ మెయిన్గా ఏమేమి అడుగుతారో అలాంటి అక్నాలెడ్జ్మెంట్ ఫార్మ్స్ కూడా తీసుకెళ్ళాలి. మనీ ఆర్డర్స్ ఫార్మ్స్ మే ఆల్సో బీ అప్టైన్డ్ ఫ్రమ్ దెమ్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఏ 10 paisa ఫర్ ఈచ్ ఫార్మ్. మనీ ఆర్డర్ ఫార్మ్స్ కూడా తనతో పాటు తీసుకెళ్ళాలి పోస్ట్ మ్యాన్. అవి 10 paisa, అంటే ఫస్ట్ 10 paisaకి ఇప్పుడు 25 paisa ఉంది, 10 paisa తీసుకొని ఆ మనీ ఆర్డర్ ఫామ్ని ఇవ్వచ్చు. విలేజ్ పోస్ట్ మ్యాన్ ఆర్ ఆల్సో ఆథరైజ్డ్ టు బుక్ రిజిస్టర్ లెటర్స్ అండ్ ఏ పోస్ట్ కార్డ్స్ టెండర్డ్ టు దెమ్ ఫర్ డిస్పాచ్ ఫర్ విచ్ ఏ రిసిప్ట్ విల్ బీ ఇష్యూడ్ బై దెమ్. అంటే రిజిస్టర్ ఆర్టికల్స్ని బుక్ చేసే అధికారం, అలాగే పోస్ట్ కార్డ్స్ని సున్నితంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని డిస్పాచ్ చేసే అధికారం, రిసిప్ట్ విల్ ఇష్యూడ్ బై దెమ్, అలాగే రిసిప్ట్ కూడా పోస్ట్ మ్యానే ఇవ్వచ్చు అనమాట. అండ్ టు కలెక్ట్ లెటర్స్ టెండర్ టు దెమ్ ఫర్ డిస్పాచ్, వాటిని తీసుకొని డిస్పాచ్ చేసే అధికారం పోస్ట్ మ్యాన్కి ఉంది. అంతేనండి, ఇది టాపిక్ పూర్తిగా. ఇక్కడ 89లో ఆర్టికల్స్ అడ్రస్ టు ద డిసీజ్డ్ పర్సన్లో ఆల్సో సి క్లాజ్ 230 అన్నారు కదా, 230 చూద్దాం ఒక్క నిమిషం. Void money orders. If payment of a money order to the payee cannot be effected and the amount cannot be repaid to the remitter owing to the latter not being found, the order will become void and its value be credited to the central government. ఒకవేళ రెమిట్ చేయడానికి అటువైపు వ్యక్తి లేకున్నా, ఇటువైపు వ్యక్తి అవైలబుల్లో లేకున్నా ఉంటే అటువంటి అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్లోకి యాడ్ చేయబడుతుంది. బట్ ఇఫ్ ద పేయీ ఆర్ ఎ రెమిటర్ సబ్సిక్వెంట్లీ అప్లైస్ ఫర్ పేమెంట్, ద అమౌంట్ ఆఫ్ ద ఆర్డర్ విల్ బి పేడ్ టు హిమ్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద పోస్టల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రొవైడెడ్ దట్ అప్లికేషన్ ఈస్ మేడ్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద ఒరిజినల్ ఆర్డర్. అంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్లోకి పడిపోయిన అమౌంట్ని
అటువైపు ఉన్న రెమిటర్ కానీ లేకపోతే ఇటువైపు ఉన్న పేయి కానీ మళ్ళీ గవర్నమెంట్ని 1 year లోపులో అంటే ఆ ఇష్యూ అయిన ఎంఓ ఇష్యూ అయిన 1 year లోపల మళ్ళీ మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఈ అమౌంట్ ఇంత అమౌంట్ నాది అని అలాంటప్పుడు మళ్ళీ ఇష్యూ చేయబడుతుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ ద అమౌంట్ ఆఫ్ ద మనీ ఆర్డర్ అదర్ దాన్ ద విపి మనీ ఆర్డర్స్ షల్ బి రీపేడ్ టు ద రెమిటెడ్ ఇన్ కేస్ ద పేయి ఈజ్ డెడ్. ఒకవేళ పేయి అనే ఆ వ్యక్తి చనిపోయి ఉంటే ఆ విపి మనీ ఆర్డర్ కానీ మామూలు మనీ ఆర్డర్ కానీ విపి మనీ ఆర్డర్ తప్పించి మిగతా మనీ ఆర్డర్స్ అన్నిటిని రెమిట్ చేసే అధికారం అనేది రెమిటర్కి మళ్ళీ రిటర్న్ మనం పే చేసే అధికారం అనేది ఉంది. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వేర్ ద రెమిటర్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ విపి మనీ ఆర్డర్ ద పేయి ఈజ్ డెడ్ the amount of the money order or the money order up to 100 rupees shall be paid to the claimant on his executing a personal indemnity bond, and for amounts exceeding 100 rupees an indemnity bond with one surety shall be obtained from the claimant. అంటే 100 rupees shall be paid to the claimant on his executing a personal indemnity bond and for amounts exceeding 100 rupees an indemnity bond with one surety shall be obtained from the claimant. క్లైమెంట్ సైడ్ నుంచి 100 రూపీస్కి ఎక్కువ ఉంటే ఒక షూరిటీ అనేది అవసరమవుతుంది. Exception: in case of a money orders issued from field post office and a family allotment embossed remitted on behalf of a seaman working on a Indian merchant ship, the limit of time for making such application shall be 2 years. ఒకవేళ మర్చెంట్ షిప్స్లో అలాంటప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఈ అప్లై చేసుకోవడానికి టైం వచ్చి 2 years దాకా ఉంటుంది. Note 1: when payment of a void order is to be made in a country or at a place outside India with which money orders can be exchanged, a fresh commission is deducted from the amount of the order at the rates applicable to the inland money order expressed in sterling according to the settlement country or place where payment is to be made is on which money orders are drawn in rupee currency or in a sterling currency. అంటే మనీ ఆర్డర్ పంపించిన వ్యక్తి ఇండియాలో ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఉన్నా వాళ్ళకి మనము పే చేసేటప్పుడు అప్పుడు ఫ్రెష్గా మామూలుగా మనీ ఆర్డర్కి ఎంతైతే కమిషన్ తీసుకుంటామో అంత కమిషన్ తీసుకొని వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అది ఇండియన్ కరెన్సీలోనా లేకపోతే స్టెర్లింగ్ కరెన్సీలోనా, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాటికి సంబంధించిన కరెన్సీలోనా అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. Note number 2: in case of a money order is in excess of the limit prescribed for remittance to foreign country under any law or a regulation in force at the time of a such redirection, అంటే ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా, ఇంత అమౌంట్, ఆ లిమిట్ని దాటి మనీ ఆర్డర్ ఉంటే ఫారిన్ కంట్రీలకి పంపించే టైప్లో the remitter or the payee should obtain payment of the amount of the money order in India either personally or through a duly authorized agent, or furnish the authority of the Reserve Bank of India permitting the remittance of the amount of the money order out of India by means of a foreign money order. అంటే ఇటువంటి ఎక్కువ అమౌంట్ ఉండే దాని గురించి డిస్కస్ చేయడానికి ఇండియా ఏదర్ పర్సనలీ ఆర్ త్రూ ఏ డ్యూలీ ఆథరైజ్డ్ ఏజెంట్, ఇండియాలోనే పర్సనల్గా అదే వ్యక్తితో లేకపోతే డ్యూలీ ఆథరైజ్డ్ ఏజెంట్ అతనికి సంబంధించిన ఏజెంట్తో కానీ, ఆర్ ఫర్నిష్ ద అథారిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిటింగ్ ద రెమిటెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద మనీ ఆర్డర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అంత అమౌంట్ని అవుట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి బై మీన్స్ ఆఫ్ ఏ ఫారిన్ మనీ ఆర్డర్, దాన్ని ఫారిన్ మనీ ఆర్డర్ కింద పంపించాలి అనేది స్పెసిఫై చేయాలి. ఇదేనండి టాపిక్స్. నెక్స్ట్ ఇంకా 2 టాపిక్స్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.